బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పీక్స్కు చేరుకుంది. మహాగఠబంధన్కు బీటలు వారినట్లుగా కనిపిస్తోంది. మహాగఠబంధన్లో సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తిన క్రమంలో 143 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఆర్జేడీ. కాంగ్రెస్తో ఏకాభిప్రాయం కుదరక ముందే లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీ అభ్యర్థుల పేరును ప్రకటించి సంచలనం సృష్టించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. కానీ ఇంతవరకు విపక్ష ఇండియా కూటమి మహాగఠబంధన్లో సీట్ల పంపకాలు పూర్తి కాలేదు. దీనిపై కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతున్న వేళ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆర్జేడీ అగ్రనేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘేపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 4వ విడత జాబితాలో 12 మందితో కలిపి 121 మంది అభ్యర్థులను బరిలోకి దిప్పుతున్నట్లు వెల్లడించింది. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరగటమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంగానే మహాగఠబంధన్ ఇంతవరకు సీట్ల పంపకాలపై ఎలాంటి ఉమ్మడి ప్రకటన చేయలేకపోయింది. అంతేకాకుండా తొలిదశ పోలింగ్ జరగనున్న 121 స్థానాల్లో కూడా సీట్ల సర్దుబాటు చేసుకోకపోవటం విపక్ష కూటమి పార్టీల మధ్య ఉన్న సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. మరోవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న జేఎంఎం ఇటీవల 6 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం మహాగఠబంధన్ కు మరో ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు సజావుగా సాగింది. ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఎల్జేపీకి 29, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చాలకు చెరో 6 సీట్లను కేటాయించారు. జేడీయూ ప్రకటించిన 101 స్థానాల్లో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కలిపి 59 సీట్లు కేటాయించారు. దాదాపుగా మంత్రులందరికీ టికెట్లు లభించగా ఈసారి మహిళలకు కేవలం 13 స్థానాల్లోనే అవకాశం ఇచ్చారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది.